అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు ఒక మంచి హదీస్ ఈ విధంగా ఉంది. చూడండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రవచించారు. మత లా ఇష్షిరుకు బిల్లాహి షైఅన్ దఖలల్ జన్నా. సహీ ముస్లింలోనిది ఈ యొక్క హదీసు. దీని యొక్క తాత్పర్యం ఏమంటే, తన జీవితంలో ఎటువంటి బహుదైవ ఆరాధనకు పాల్పడకుండా, అసలు అల్లాహకు దేనిని సాటి కల్పించకుండా చనిపోయిన వ్యక్తి స్వర్గంలో ప్రవేశించటము ఖాయం అని ఈ యొక్క హదీస్ యొక్క అర్థము. చూడండి సోదరులారా, సోదరిమణులారా, ఎప్పుడైతే మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూప్రపంచంలో ప్రజలకి తెలియజేయడానికి లా ఇలాహ ఇల్లల్లా అనే కలిమాను పట్టుకొని ఎంతో మంది 1,24,000 పైచులకు ప్రవక్తలు ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడికి? ఈ భూమి మీదకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించడం జరిగింది. వీరంతా ఏది కలిమా తీసుకొని వచ్చారు? ఏమని? లా ఇలాహ ఇల్లల్లా. ఎవరు ఈ భూప్రపంచంలో ఎవరు ఆరాధనకు అర్హులు లేరు, ఇల్లల్లా, ఆ అల్లా తప్ప, ఆ అల్లా ఒక్కడు తప్ప ఎవరు అర్హులు లేరని చెప్పేసి ఇక్కడ ఉపదేశాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి, అటువంటి దానికి మనము ఏ విధంగా ఉండాలా? ఇప్పుడు అల్లాకి సాటి అనేది కల్పించకూడదు. ఆ సర్వ సృష్టికర్త, మనల్ని సృష్టించిన ఆ సర్వ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు, అతనికి మనము సాటి కల్పించకూడదు. అతనికి ఏ విధంగానూ ఎందులోనూ సాటి కల్పించకూడదు. అప్పుడే మనము ఏం చేస్తాము? స్వర్గంలో ప్రవేశించటము ఖాయమవుతుంది. అసలు మన జీవితంలో అల్లాకి సాటి కల్పించకుండా మనము ముస్లింగా మరణిస్తే మనకి జన్నత్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.